హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశి 143. నేను ఇప్పుడు వచ్చేసి బబ్లూ సింగ్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. మీకు ఇక్కడ క్రేజీ గణపతులు అయితే చూపించడానికి వచ్చేసిన. ఇక్కడ అన్ని ముంబై టైప్ విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క విగ్రహం హైట్ వచ్చేసి 8 నుంచి 18 ఫీట్ వరకే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 40 పీసెస్ అయితే ప్రిపేర్ చేసేసారు. అండ్ విగ్రహాల వర్క్ అయితే ఇంకా నడుస్తుంది. పెయింటింగ్ అయితే ఇంకా చాలా టైం పడుతుందని చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు అయితే అయిన విగ్రహాలు డీటెయిలింగ్ ఒక్కొక్కటి చూపిస్తూ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చండి మన బబ్లూ సింగ్ ఆర్ట్ షెడ్కి అయితే వచ్చేసినాము, అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి షెడ్, ఇది మనకైతే ఇది షెడ్ అండి, బయట నుంచి చూస్తున్నాము. అండ్ ఎంట్రన్స్లోనే మనకు పెద్ద విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ విగ్రహాల హైట్ వచ్చేసి స్టార్టింగ్ హైట్ వచ్చేసి 8 ఫీట్ నుంచి 18 ఫీట్ వరకు అయితే మనకు విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందంట. అండ్ ఇక్కడ విగ్రహాలు అయితే మనకు దగ్గర ఒక 42 వరకు అయితే ప్రిపేర్ చేశారండి. ఈ విగ్రహం వచ్చేసి మనకు సిట్టింగ్ స్టైల్లో ఉంది విగ్రహం. ఇది ఒక 18 ఫీట్ విగ్రహం అండి. ఇది పెద్ద విగ్రహం, 18 ఫీట్ విగ్రహం స్టార్టింగ్లోనే ఉంది. అండ్ ఇది వచ్చేసి మన సిట్టింగ్ స్టైల్, ముంబై స్టైల్ గణేష్. మనకు 4 చేతులతో ఉన్న గణేష్ ఇది. అండ్ చేతులు అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, ఇంకా చేతులు ఫిక్స్ చేసేది ఉంది, వర్క్ అయితే నడిచేది ఉంది, చాలా వర్క్ అయితే ఉంది పెయింటింగ్ ఇది. అండ్ ఈ తొండం కూడా నిన్న ఫిక్స్ చేశారంట, ఆ తొండం కూడా నిన్ననే పెట్టడం జరిగిందంట ఈ వినాయకుడికి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అండి. ఇక్కడ మన గణేష్ అయితే స్టాండింగ్ పొజిషన్, సేమ్ 18 ఫీట్ విగ్రహం అండి. అండ్ 4 చేతులతో ఉన్నాడు, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. క్రేజీ ఉంది, మొత్తం లుక్ అయితే చూడడానికి మస్తు అనిపిస్తుంది. ఇది మొత్తం విగ్రహం వరకు అయితే పూర్తి అయిపోయింది, కానీ ఇంకా కింద మనకు ఒక దేనిపైన అయితే నుంచుంటాడో అదైతే లేదు. స్పెసిఫిక్గా ఒక దానిపైన నుంచోబెడతారు. మ్యాక్సిమం ఏదో ఒకటి మనకు విగ్రహం అయితే రావడం జరుగుతుంది. అండ్ అదైతే ఇప్పటికే ఇంకా అవ్వలేదు, అది ఒకటి పెయింటింగ్ ఉంది. విగ్రహం వరకు అయితే మనకు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ చేసేసారు. విగ్రహం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, యూనిక్. అది పెయింటింగ్కి కూడా రెడీ చేసినట్టు అయిపోయింది మొత్తం విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకోటి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అండి. ఇందాక మనకు స్టార్టింగ్లో చూసినప్పుడు ఆ విగ్రహం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. అండ్ ఇది నార్మల్గా కూర్చున్న విగ్రహం, ఇది కూడా 18 ఫీట్ విగ్రహం. అండ్ 4 చేతులు. అండ్ దీనికి 4 చేతులకి 2 చేతులు అయితే ఇంకా ఫిట్ చేయలేదు, ఇంకా 2 చేతులు ఫిట్ చేసేసారు. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ రెడీ చేసేసారు. ఇంకా కొంచెం మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 2 చేతులు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విగ్రహం కూడా వచ్చేసి 18 ఫీట్ ఉంటుంది. అంటే క్రేజీ ఉంది విగ్రహం చూడడానికి అయితే. మీకు చూడండి, మీరు చూస్తున్నారు కదా విగ్రహం ఎట్లుందో, 18 ఫీట్ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 18 ఫీట్ విగ్రహం. ఇది వచ్చేసి కింద ఎలక పైన మన వినాయకుడు అయితే మూషిక వాహనం పైన నిలబడి ఉంటాడు. మూషిక వాహనం వచ్చేసి దగ్గర 5.5 ఫీట్లు ఉందండి. ఇదే 5.5 ఫీట్ వచ్చేసింది. అండ్ మన వినాయకుడు వచ్చేసి మన మూషికుడి పైన నుంచొని ఉంటాడు. ఆ చేతిలో వచ్చేసి మన లడ్డు పట్టుకొని ఉన్నాడు. చేతిలో అయితే లడ్డు ఉంది వినాయకునికి. ఆ చేతిలో లడ్డు పట్టుకొని వినాయకుని పైన మన ఎలుక పైన సవారీ చేస్తున్న స్టైల్లో నించొని ఉంది. ఆ వెనుక దీనికైతే బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు వచ్చింది. అది ఆ కిరీటం పైన అది మస్తు అనిపిస్తుంది, కొత్తగా మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి, మస్తు అంటే మస్తు ఉంది. 18 ఫీట్ విగ్రహం. ఇది కూడా మన ఎలుకనే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 5.5 ఫీట్స్ ఉంది. ఎలుక పైన ఒక క్లాత్ అనేది కూడా డిజైన్ చేసేసారు, ఒక క్లాత్ లాగా. అది కూడా కలరింగ్ అయిన తర్వాత మనకు మస్తు కనబడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది 18 ఫీట్ విగ్రహం. వినాయకుడి నుంచి సవారీ చేస్తున్నట్టు ఉన్నాడు, మస్తు అనిపిస్తుంది జూనికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు తాంబేలు పైన, ఇక్కడ స్పెషల్ వచ్చేసి తాంబేలు అండి. ఒక 4 ఫీట్, ఇది ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్ తాంబేలు విగ్రహము. దానిపైన మన వినాయకుడు అయితే నుంచొని ఉన్నాడు. చూడండి, 4 చేతులతోనే వినాయకుడు నుంచొని ఉన్నాడు. అండ్ వినాయకుడు విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 12 ఫీట్ ఉంటుంది. ఇది వచ్చేసి 5 అట్లా ఉంటుందండి. తాంబేలు పైన నుంచొని ఉంది. చూడండి ఎంత డీటెయిలింగ్గా వర్క్ అయితే చేసారు, మస్తు అనిపిస్తుంది. చూడండి, మనం తాంబేలు ముఖం కూడా చూసుకోవచ్చు, మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇలా నుంచోబెట్టి ఉంటాయి కదండి టెక్నిక్ వర్క్స్, చాలా నీట్గా డీటెయిలింగ్ అయితే కంప్లీట్ చేసారు. ఇదైతే కలరింగ్ అయిపోయిన తర్వాత మనకు తాంబేలు అనేది క్రేజీ కనబడుతుంది. వినాయకుడు కూడా మొత్తం ఈ విగ్రహం అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. మనకు పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది, ఈ విగ్రహానికి పెయింటింగ్ ఉంది. అండ్ ఇంకా కొన్ని నేను లోపలికి అయితే వెళ్ళి మీకు ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చూపిస్తూ అండ్ కూడా చూసేసేయండి, అవి కూడా చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం అండి, మనకి కూర్చొని ఉన్న విగ్రహము. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 12 ఫీట్ వరకు ఉంటుందండి. ఈజీగా 12 to 13 ఫీట్ వరకు మనకు విగ్రహం అయితే ఉంటుంది. 4 చేతుల్లో వచ్చేసి ఉంది, కూర్చొని ఉన్నాడు.
మొత్తం కూర్చొని ఉంది. ఈ బేస్ కూడా ఇంకా చాలా వరకు వర్క్ ఉంది. ఈ బేస్ అనేది ఇంకా చాలా అవ్వాలి వర్క్, అది కూడా ప్రిపరేషన్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అట్లానే వచ్చేసింది మనకు. చూడండి మనకు అదే సైజ్ విగ్రహం సేమ్ ఆల్మోస్ట్ కూర్చొని ఉంది. దీనికి కూడా సేమ్ బేస్ వర్క్ అయితే పెయింటింగ్ ఉంది. వర్క్ అయితే మొత్తం వినాయకుల వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. పెయింటింగ్ వర్క్ అండ్ బేస్ వర్క్ ఒకటి మనకు ఇక్కడ బేస్ కూడా ప్రిపరేషన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకుడి హెడ్ మొత్తం అవి ఉన్నాయి ప్రిపరేషన్గా అతికియాల్సిన బాడీ పార్ట్స్, చేతులు అవన్నీ అతికియాల్సినవి ఉన్నాయి చాలా వరకు. అండ్ ఇక్కడ అండి మీరు చూసుకున్నట్టయితే అన్ని విగ్రహాల కంటే ఈ విగ్రహం కొంచెం స్పెషల్. అదేంటంటే సేమ్ యాస్టీస్ కూర్చున్న విగ్రహమే మనకి చేతులు అయితే 4 వచ్చేసినాయి. యాస్టీస్ 4 అయితే చేతులు వచ్చినాయి. అండ్ ఇట్లా డిఫరెంట్ ఏముందంటే ఆ తొండం కనిపిస్తుంది కదండి, ఆ తొండం అయితే మనకు డిఫరెంట్గా అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు విగ్రహాలన్నిటికీ తొండం అనేది పెద్దగా వచ్చి ఇట్లా రౌండ్గా ఉంది. బట్ ఈ విగ్రహంకి అయితే మనకు వచ్చేసి తొండం అనేది చిన్నగా రావడం జరిగింది, స్ట్రైట్గా ఇచ్చింది. తొండం అనేది స్ట్రైట్గా ఇచ్చింది. అండ్ దాని పక్కనే ఇంకో విగ్రహం యాస్టీస్ సేమ్ అట్లానే ఉంది. దీనికి కూడా తొండం అనేది మనకు చిన్నగా వేయడం జరిగింది విగ్రహానికి. ఈ 2 అయితే క్రేజీ ఇచ్చింది మోడల్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కాలు ముదురుకొని ఉంది, లెఫ్ట్ లెగ్ ఇట్లా పైకి పెట్టుకొని ఇట్లా బెండింగ్ పొజిషన్లో ఉన్న వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 4 చేతుల మొత్తం 4 చేతుల విగ్రహము. ఈ 4 చేతుల పైన 4th హ్యాండ్ పైన మనకు ఒక చేతిలో శంఖం ఉంది. అండ్ హ్యాండ్ పైన స్నేక్ అనేది రావడం జరిగింది. డిజైన్ స్నేక్ ఇచ్చేసారు పైన, చూడండి కనబడుతుంది మీకు. స్నేక్ అయితే ఇచ్చిరాడ పైన హ్యాండ్కి, మస్తు ఉంది అసలు. కిరీటం అంతా కూడా క్రేజీ వర్క్ కంప్లీట్ చేశారు. అండ్ దాని పక్కన కూడా ఇదే విగ్రహం సేమ్ యాస్టీస్, కాకపోతే ఈ విగ్రహానికి అయితే మనకు అక్కడ స్నేక్ అయితే ఇవ్వలేదు, ఆ శంఖం అయితే ఇచ్చేసారు. స్నేక్ డిజైన్ అయితే రాలేదు, దీనికి నార్మల్గా ఇచ్చేసారు. మస్తు ఉంది, యాంటిక్, చాలా అంటే చాలా యాంటిక్గా ఇచ్చేసారు. మొత్తం డీటెయిలింగ్ వర్క్ అయితే మస్తు చేసారు. మైనర్ వర్క్స్ సహా చాలా డీటెయిలింగ్గా చేశారు. ఇవన్నీ పెయింటింగ్ అయితే రెడీ ఉండడం జరిగిందండి. ఈ విగ్రహాలన్నీ పెయింటింగ్ అయితే రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ మీరు చూసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ సేమ్ విగ్రహాలు ఇవన్నీ సేమ్. స్టార్టింగ్ నుంచి చూపిస్తున్న విగ్రహాలన్నీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ సేమ్ మోడల్స్, మీకు అర్థమైపోతుంది చూస్తుంటే. అండ్ మనకు వచ్చేసి ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఎలా ఉందో అదంతా కూడా చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి డోలు, మన డప్పు పెద్ద డోలు ఉంటుంది కదండి, ఆ డోల్ పైన అయితే మన వినాయకుడు కూర్చొని ఉండడం జరిగింది విగ్రహం. చూడండి మన వినాయకుడు 4 హ్యాండ్స్ వినాయకుడు మనకు వచ్చేసి డోల్ ఉంది కదా, ఈ డోల్ పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. కింద డోల్ కూడా దగ్గర 5.5 ఫీట్స్ 6 ఫీట్ వరకు ఇచ్చారు డోల్ అయితే. ఇదిగోండి వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు అయితే మనకు 6 చేతులతో రావడం జరిగింది. వినాయకుడు చిన్నగా ఉండి మనకు 6 హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే వినాయకుడు వచ్చేసి ఈ గద్దపై నుంచొని ఉండడం జరిగింది. గద్ద చూడండి ఆల్మోస్ట్ క్రేజీ అంటే క్రేజీ డిజైన్ చేసారు మొత్తము. గద్ద కూడా చూడండి ఎంత నీట్గా డీటెయిలింగ్ వర్క్ చేసారు. గద్దకి కూడా మనకు పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మనకు మస్తుగానే పడుతుంది. గద్ద వర్క్ అయితే కంప్లీట్ చేసారు. ఇది మొత్తం వినాయకుడు అయితే 6 చేతులతో రావడం జరిగింది. ఈ వినాయకుడు అయితే 6 చేతులు ఇచ్చారు ఈ వినాయకుడికి. మొత్తము ఆల్మోస్ట్ 6 హ్యాండ్స్ మొత్తం. లాంగ్ వ్యూ చూపిస్తాను మీకు, లాంగ్ నుంచి చూడండి. వినాయకుడు వచ్చేసి గద్ద పైన ఏ విధంగా నుంచోనున్నాడో చూడండి. మస్తుంది విగ్రహం వచ్చేసి 14 ఫీట్స్ వరకు అయితే ఉంటుందండి. అది ఈజీగా 14 ఫీట్ విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ కూడా అటాచ్ చేసి పెట్టేసారు, కాకపోతే పెయింటింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూర్చొని ఉన్న విగ్రహానికి ఈ విగ్రహం అయితే మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా, బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేసారు. కాకపోతే అది ఇంకా మనకు చాలా వర్క్ అవుతుంది, దానికి నీట్గా చేయాల్సిందే. అండ్ ఇక్కడ కూడా ఒక వినాయకుడు వచ్చేసి మనకు 4 హ్యాండ్స్ వినాయకుడు, 4 కాదు 6 హ్యాండ్స్ అండి. ఇక్కడ మన వినాయకుడు అయితే 6 హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఆల్మోస్ట్ 6 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా శంఖం పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. చాలా క్రేజీగా ఇచ్చారు. మొత్తం వర్క్ అయితే డీటెయిలింగ్ కంప్లీట్ చేసారు. ఇవన్నీ చిన్న విగ్రహాలు. ఇవి ఈ షెడ్లో ఉన్న లాస్ట్ సైజ్ అంటే 8 ఫీట్ విగ్రహాలు అండి. స్టార్టింగ్ 8 ఫీట్ అన్నారు కానీ ఆ 8 ఫీట్ విగ్రహాలు అనేటివి ఇవ్వండి. మొత్తం చిన్న విగ్రహాలు ఇవి. మిగతా అండి ఇంకా 4 హ్యాండ్స్తో వచ్చి నార్మల్గా క్యాజువల్గా ఉన్నాయి. మనకు బేస్ వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది ఈ విగ్రహాలు అన్నిటికీ. ఇంకా బేస్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా విగ్రహాలకైతే బేస్ వర్కే పెండింగ్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ విగ్రహాలు. అండ్
8 ఫీట్ నుంచి 18 ఫీట్ వరకు అయితే మనకు విగ్రహాలు అయితే తయారు చేయబడినాయి ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్ అయితే రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే ఒక 42 పీసెస్లో మ్యాక్సిమం ఒక 20 పీసెస్ అయితే పెయింటింగ్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ మిగతాయి కూడా పెయింటింగ్ ఇంకా వర్క్ నడుస్తుంది. మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, హ్యాండ్స్ ఫిట్టింగ్స్, తొండం ఫిట్టింగ్ అట్లాంటివి కొన్ని అయితే మనకు పెండింగ్ అవుతుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ మేము ముంగట్టుకు వస్తానండి. కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్యూస్ అయితే రావట్లేదు, లైక్ చేసి వీడియో చూసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి కంటెంట్ అయితే మరీ వస్తూనే ఉంటుంది, అప్డేట్లు ఇస్తూనే ఉంటా. అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనకు నెక్స్ట్ అప్డేట్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.